మన అమ్మమ్మలు, తాతయ్యలు 80 సంవత్సరాలు వచ్చినా సరే చక్కగా పనులు చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు కొంచెం పని చేసేటప్పటికి అలసట, నీరసం ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. మరి వాళ్ళ ఆరోగ్య రహస్యం ఏంటో తెలుసా? చిరుధాన్యాలండి. ఇప్పుడు మనం కూడా అదే చిరుధాన్యాలు ఉపయోగించి ఇడ్లీ చేసుకుందాం. ఎలా చేసుకుందామో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇడ్లీ కోసం ముందుగా మినపప్పు అయితే నానబెట్టేసుకున్నాను. కొంచెం నానబెట్టుకునే ముందు మెంతులు కూడా యాడ్ చేసి పప్పు అయితే 4 గంటల పాటు నానబెట్టి చక్కగా కడిగేసుకున్నాను. ఆ తర్వాత ఇది మిక్సీలో వేసేసుకుని ఇప్పుడు పిండి అయితే రుబ్బేసుకుందాం. మిక్సీలో రుబ్బుకున్నప్పుడు పిండి వేడిగా అవుతుంది కదండి, మిక్సీ తిరిగేదానికి వేడిగా అయిపోయి ఇడ్లీలు అనేవి గట్టిగా వస్తాయండి. మిక్సీలో ఏ పిండి రుబ్బుకున్నా కూడా గట్టిగా వస్తాయి కాబట్టి దాంట్లో మనం ఐస్ వాటర్ కానీ క్యూబ్స్ కానీ వేసుకుని ఇలా రుబ్బుకుంటే ఇడ్లీలు చక్కగా స్మూత్ గా వస్తాయి. ఇది ఒక టిప్ అండి. చూసారు కదా, పప్పు అయితే ఇలా రుబ్బేసి ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక గ్లాసు ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. రవ్వ కూడా శుభ్రంగా కడిగేసి నానబెట్టేసుకున్నాను. పప్పు మనం ఎప్పుడు నానబెట్టుకుంటామో అప్పుడే ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టుకుంటే ఇడ్లీలు అనేవి మృదువుగా వస్తాయి. ఆ తర్వాత ఇందులోకి మెయిన్ గా ఇదిగోండి రాగి రవ్వ అండి. ఇది పిండి కాదు, రాగి రవ్వ. ఇడ్లీ వేసుకోవడానికి రవ్వ అయితేనే బాగుంటుంది కాబట్టి ఈ రవ్వని ఈ విధంగా అయితే నేను తీసుకున్నాను. రాగి రవ్వ అనొచ్చు, అలాగే చోళ్ళు ఏదైనా అనొచ్చండి. నాకైతే చోళ్ళు అనడం అలవాటు కాబట్టి నేనైతే చోడి రవ్వ తీసుకున్నాను. ఇదిగోండి ఈ కప్పుతో అయితే పప్పు తీసుకున్నాను, అలాగే రవ్వ కూడా ఇదే కప్పుతో తీసుకున్నాను. ఇప్పుడు రాగి రవ్వ కూడా ఒక కప్పు తీసుకుంటున్నాను ఇదే కప్పుతో. ఏ కప్పుతో మినపప్పు తీసుకుంటామో అదే కప్పుతో 1:2 రేషియోలో వేసుకుంటాం కదా, అలాగే రవ్వ 1 కప్పు, అలాగే రాగి రవ్వ 1 కప్పు వేసుకుంటున్నాను. చూడండి ఇదిగోండి ఇప్పుడు ఇది డైరెక్ట్ గా ఇందులో వేసేసుకోవచ్చు. మనం ఇడ్లీ రవ్వ అయితే కడిగి నానబెట్టుకుంటాం, కానీ ఈ చోడి రవ్వ మాత్రం నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇదిగోండి ఇడ్లీ రవ్వ కూడా చక్కగా పిండేసి పెట్టుకున్నాను. ఇలా పిండేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా ఇలా బాగా కలుపుకోవాలి. చక్కగా ఇది ఫర్మెంట్ అయ్యేటప్పటికి చాలా ఫ్లఫీగా వస్తుందండి పిండి అయితే. అలా కలుపుకోవాలి. మరీ జారుగా అవ్వకూడదు, అలా అని మరీ గట్టిగా అవ్వకూడదు. రాగి రవ్వ అంటే కొంచెం ఇడ్లీలు గట్టిగానే ఉంటాయి కాబట్టి మనం కలుపుకునేటప్పుడే చక్కగా సరిపడా కలుపుకుంటే గనక అప్పుడు మనకి ఇడ్లీ అనేది చక్కగా మెత్తగా దూదిలాగా వస్తుందండి. చూసారు కదా, ఇదిగోండి ఇలా కలిపేసుకున్నాక కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. ముందుగా మనం పిండి కలుపుకున్నప్పుడు పిండి పలచన అలాగే గట్టిగా ఉందా అనేది చూసుకుని ఆ తర్వాత రవ్వ కలుపుకోవాలి. ఆ తర్వాత అది గట్టిగా ఉందా లేదా అని చూసి ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల చక్కగా పిండి అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. చాలా మంది పిండి రుబ్బుకునేటప్పుడు పలచగా రుబ్బేసుకుంటారు, ఆ తర్వాత రవ్వ వేసేటప్పటికి జారైపోతుంది. అప్పుడు ఇడ్లీలు అనేవి మనకి పర్ఫెక్ట్ గా రావండి. కాబట్టి పిండి కలుపుకునేటప్పుడే ఇలా చూసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, ఇదిగోండి అలా కలిపేసుకుని ఇదంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత రాత్రి అంతా నాననివ్వాలి. ఇది బయట ఉంచేయడం వల్ల చక్కగా పొద్దుటిపాటికి చక్కగా ఇది పొంగి బాగుంటుంది. ఇలా అయితే మళ్ళీ కొంచెం కడుక్కున్నట్లుగా కొంచెం అయితే వాటర్ వేసాను. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా బాగా చక్కగా కలిపేసి మూత పెట్టేసి ఒక రాత్రి అంతా కూడా దీనిని బయట ఉంచేద్దాం. తెల్లవారేటప్పటికి చక్కగా పొంగి పిండి అనేది బాగుంటుంది. మూత అయితే పెట్టేసి ఒక రాత్రి అంతా కూడా దీనిని వదిలేద్దాము. తెల్లారి ఇడ్లీ వేసేటప్పుడు చూద్దాం. ఇదిగోండి తెల్లారిన తర్వాత పిండి అయితే ఈ విధంగా పొంగింది చక్కగా. నేనైతే సగం వరకు వేసాను కదా, ఇది పైకి అయితే వచ్చింది. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో కదా, చాలా చక్కగా పొంగిందండి పిండి. మీకు ఒకవేళ ఇడ్లీ రవ్వ వేసుకోవడం ఇష్టం లేకపోతే డైరెక్ట్ గా కూడా రాగి పిండితోనే రాగి రవ్వతోనే ఇడ్లీలు అయితే వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 కప్పు రవ్వ 1 కప్పు రాగి రవ్వ యాడ్ చేశాను కదా, కాబట్టి మీరు డైరెక్ట్ గా కూడా వేసేసుకోవచ్చు. ఇదిగోండి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసి చక్కగా ఇడ్లీలు వేసేసుకోవడమేనండి. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. అంటే మామూలు ఇడ్లీలు వేసుకోవచ్చు, తట్టె ఇడ్లీ వేసుకోవచ్చు, ఎలాగైనా వేసుకోవచ్చు. నేనైతే ఇడ్లీ రేకుకైతే ఆయిల్ అప్లై చేసేసాను. ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, అదంతా కూడా చక్కగా ఇడ్లీలు వేసేసుకోవాలి. మరీ పెద్దవి వేసుకోకూడదండి. పెద్దవి వేసేసుకున్నట్లయితే కనుక ఇది ఉడికిన తర్వాత ఇంకొంచెం సైజు పెరుగుతుంది కదా, కాబట్టి ఇడ్లీలు కొంచెం చిన్నగానే వేసుకోవాలి. అప్పుడే నీట్గా అందంగా వస్తాయండి ఇడ్లీలు. చూసారు కదా, చాలా మంది నిండా వేసేస్తూ ఉంటారు, పెద్ద పెద్దగా వేసేస్తారు. కానీ అలా పెద్దగా వేసినా కూడా
తినడానికి అంతా బాగుండవండి. చక్కగా చిన్నగా స్మూత్‌గా ఉంటేనే తినడానికి బావుంటాయి. నేను ఇంతకుముందు అలాగే పెద్ద పెద్దగా ఇడ్లీలు వేసేసేదాన్ని. కానీ నాకే నచ్చేవి కాదు. ఆ తర్వాత నేను ఇంకా చిన్న చిన్నగా వేయడం అయితే అలవాటు చేసుకున్నాను. ఇవే బావుంటాయి. ఈ సైజులో వేస్తే మనకి రేకుకి పర్ఫెక్ట్‌గా వస్తాయండి ఇడ్లీలు. చూసారు కదా! ఇలా వేసేసుకున్న తర్వాత కింద గిన్నెలో వాటర్ అయితే వేసేసి ఈ రేకైతే దీంట్లో పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో పెట్టి ఆ తర్వాత ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో పెడితే ఇడ్లీలనేవి చక్కగా రెడీ అయిపోతాయి. ఆ తర్వాత మనం చెయ్యి తడుపుకొని ఇడ్లీలు చెక్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఒక 5 నిమిషాల పాటు హైలో పెట్టేసి ఆ తర్వాత 2 నిమిషాలు సిమ్‌లో పెట్టేసి తర్వాత అయితే చూద్దాము. టైం అయితే అయింది. ఇప్పుడు ఇడ్లీలు ఓపెన్ చేద్దాం. చూసారు కదా! ఎంత బాగా వచ్చాయి చూడండి. ఇలా చెయ్యి తడి చేసుకొని, ఇలా వేలుతో నొక్కినట్లయితే అది మనకి ముద్ర పడిందనుకోండి, అంటే గుంటలా పడిందనుకోండి ఇడ్లీ ఉడకనట్టు. అదే మనకి అక్కడ ఏది కూడా వేలు గుర్తు పడకపోతే ఇడ్లీలు చక్కగా కుక్ అయిపోయినట్లే. అయిపోయాయి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి అలా వదిలేయాలి. స్టవ్ కట్టేసి ఆ తర్వాత ఇడ్లీలు తీసుకుంటే చక్కగా ఇలా వస్తాయండి. చూసారు కదా! చాలా మంది ఇడ్లీలు తీసేటప్పుడు మూత తీయగానే ఇడ్లీలు తీసేస్తారు. అలా తీసేసినట్లయితే ఇడ్లీ కింద అంతా కూడా గజిబిజిగా వచ్చేస్తుందండి. స్మూత్‌గా రాదు. కాబట్టి ఇలా అయితే ఇదిగోండి చక్కగా చల్లారిన తర్వాత ఇడ్లీలు తీసుకున్నట్లయితే ఇలా సాఫ్ట్‌గా చక్కగా చూడటానికి అందంగా కూడా ఉంటాయి. చూసారు కదా! తీసేసాను. ఇంకా రాగి ఇడ్లీలైతే రెడీ అయిపోయాయి. మనకి నచ్చిన చట్నీతో టేస్ట్ చేసేయడమే. చాలా చాలా బావుంటాయండి ఈ ఇడ్లీలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీంతో దోసలు వేసుకోవచ్చు. అలాగే ఊతప్పం వేసుకోవచ్చు. రవ్వ దోస వేసుకోవచ్చు. ఏమైనా చేయొచ్చండి. రాగి పిండి ఆరోగ్యానికి చాలా మంచిది కదా! మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే చిరుధాన్యాల వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కాబట్టి వాటిని ఆహారంలో భాగం చేసుకోండి. జొన్న రవ్వతో ఇడ్లీలు, అలాగే ఇలా రాగి పిండితో ఇడ్లీలు, రాగి రవ్వతో ఇడ్లీలు ఇలాగా రకరకాలుగా మీరు కూడా హెల్తీ ఫుడ్ అయితే తీసుకోండి. చూసారు కదా! చాలా మెత్తగా వచ్చాయండి ఇడ్లీలు. దూదిలా ఉన్నాయి. 2 తినేవాళ్ళు 4 తింటారు. అంత టేస్టీగా ఉంటాయి. దీంట్లోకి గట్టి పచ్చడి గాని, లేదంటే పలుచగా ఉన్న పచ్చడి గాని వేసుకొని తింటే అద్దిరిపోతాయి. ఇంకా దీంట్లోకి కారపొడి, నెయ్యి మామూలే కదండీ! చక్కగా ఇవన్నీ వేసుకొని ఇలా హెల్తీగా తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది కదా! మనమే కాదండి మన పిల్లలకు కూడా ఇలాంటివి అలవాటు చేయాలి. ప్రస్తుత కాలంలో అయితే ఆహారం ప్రతీది కూడా కల్తీ అవుతుంది కదా! కాబట్టి మనం చేసుకునే దాంట్లోనే ఇలాగా హెల్తీగా చిరుధాన్యాలను యాడ్ చేసుకొని తినడం వల్ల ఇంకా మంచిది. చూసారు కదండీ! ఇడ్లీలైతే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. నేను ఇందులోకి పల్లి చట్నీ అయితే పెట్టాను. చాలా చాలా బాగున్నాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. జొన్నపిండ్లు ఇప్పుడు చోడుపిండ్లు ఇవన్నీ కూడా బయట దొరికేస్తున్నాయి కదండీ! మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.